కుంభకోణం గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు కనబడతా ఉంటే ఒకటి ప్రజలకు ఎవరికి కూడా అర్థం కాని అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఐటీ మంత్రి అయిన నారా లోకేష్ గారు కానీ లేకపోతే నేను సమాజాన్ని మార్పు కోసం వచ్చాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ వీళ్ళు ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ ఊర్సా భూముల యొక్క భాగవతం గురించి మొత్తం పుంకాలుగా సోషల్ మీడియా అయితే కానివ్వండి లేకపోతే వార్తలు అయితే కానివ్వండి అక్కడ కాపులపాడులో ఎంత విలువ ఉంది. ఇవాళ మార్కెట్ బహిరంగంగా చూస్తే మార్కెట్లో సబ్ రిజిస్టర్ వాల్యూ, నేను బహిరంగ వాల్యూ కూడా జరుగుతూ ఉంటే మరి అసలు చీఫ్ సెక్రటరీ కూడా ఎందుకు స్పందించరండి? నాకు అర్థం కాల. అసలు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉంది. ఇప్పుడు అసలు ఈ కుంభకోణం ఏంటి, అసలు ఏ రకంగా ఇది జరిగిందనేది ఒక్కసారి మనం దీంట్లో పిక్చర్లోకి వెళ్దాం. అదేవిధంగా 99 పైసలకి భూమి ఇచ్చేయడం మున్సిపల్ కమిషనర్ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 88 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారు, ఏ దానికి ఖర్చు పెట్టారు, దానికి కూడా మొత్తం అంతా కూడా ఒక ప్రకటన ఇవ్వాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కోరుతాం. ఎస్టీపీ ప్లస్ యూజీడీఎల్ కింద కూడా కొంత గోదావరి ప్రాంతం కూడా ఏంటంటే గౌతమి ఘాట్ దగ్గర నుంచి ఎక్కడైతే కోటిలింగాల ఘాట్ దాకా కిందనంతా కూడా ఒక 40 అడుగులు 35 అడుగులు ఒక ప్లాట్ఫామ్ కింద వచ్చి ఇక్కడి నుంచి మొత్తం ఘాట్స్ అన్ని కలిపే కార్యక్రమం. దీన్ని లోవర్ ప్రామినెంట్, అప్పర్ ప్రామినెంట్, ఈ రెండు కూడా ఇన్పుట్స్ నేను చెప్పే హితం కోసం పనిచేయమని ఇప్పుడున్న ఎమ్మెల్యేకి కూడా తెలియపరుస్తాం.